నమస్తే మామ, మేమైతే అమెరికన్లో అయితే ఫస్ట్ టైం చికెన్ బిర్యానీ అయితే వేసుకున్నాం. మేమైతే ఎట్లా చికెన్ బిర్యానీ వేసుకున్నాం అయితే చూపిస్తాం మామ. చాలా ఈజీ మామ. ఫస్ట్ అయితే చికెన్ తీసుకోవాలి. చికెన్ తీసుకున్న తర్వాత దానిలో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి సరిపడంత, తర్వాత లెమన్ వేసుకోవాలి, తర్వాత అంత మిక్స్ చేయాలి మామ, అంత కరెక్ట్ కలిసేటట్టు. తర్వాత అయితే కావాల్సిన కారపొడి అయితే వేసుకోవాలి. కారపొడి వేసుకున్న తర్వాత అయితే దాంతో పాటు ధనియాల పొడి, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, గరం మసాలా ఇవన్నీ అయితే వేసుకోవాలి సరిపడంత. తర్వాత మిక్స్ చేయాలి మామ. అయితే కట్ వేసుకోవాలి మనకు కావాల్సినంత. మేమైతే 4 to 5 స్పూన్స్ అయితే వేసినాం. దాంతో పాటు కొంచెం డ్రాప్ ఆఫ్ ఆయిల్ అయితే వేయాలి. వేసేసి మంచిగా కలుపుకోవాలి, అంత కరెక్ట్ మిక్స్ అయ్యేటట్టు, మొత్తం అంత కర్రీకి అంతా అంటుకునేటట్టు. తర్వాత అయితే కొత్తిమీర, పుదీనా, ఇంకా కొంచెం ఆయిల్ అవన్నీ అయితే వేయాలి. వేసి కొంచెంసేపు అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో కొంచెం పెట్టుకుంటే ఏంటంటే చికెన్కి అయితే మొత్తం ఆ స్పైసెస్ అయితే అంటుకుంటాయి మామ. తర్వాత బయటకు తీయాలి, ఇట్లా అయితే ఉంటుంది. తర్వాత అయితే మనం ఒక పెద్ద బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం నెయ్యి అయితే వేసుకొని మొత్తం కరిగించిన తర్వాత దాంట్లో మనం చికెన్ అయితే వేసుకోవాలి. మా స్టవ్ అయితే మీడియంలో పెట్టుకుని అయితే ఇట్లా చికెన్ అయితే మొత్తం వేసుకోవాలి. నెయ్యి దాంట్లో వేసుకొని అట్నే స్టవ్ నడిపియాలి మెత్త ఉడికేదాకా. పక్కన ఇంకో స్టవ్లో అయితే మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పోసి అయితే వాటర్ వేడేదాకా చూసి తర్వాత జీరా వేసుకోవాలి. బగారాకు సంబంధించిన బగారాకు, చెక్క, దాల్చిన చెక్క, అల్లం ఇవైతే వేసుకోవాలి. వేసుకొని మన ఇలాచి అవైతే దంచుకొని దాంట్లో వేసుకోవాలి మామ. ఇదైతే బిర్యానీ కోసం అనమాట. కొంచెం వాటర్ అయితే మంచిగా మరిగినాకనైతే మనం ఏం చేయాలంటే అవి నానబెట్టుకున్న రైస్ అయితే తీసుకోవాలి. నానబెట్టుకున్న రైస్ తీసుకొని అయితే దానిలో వేసేయాలి. సో పక్కన ఉన్న కర్రీలను అయితే మనం ఏం చేయాలంటే కొంచెం సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. అంటే ఉడికిందా కొంచెం లేదా చూసుకోవాలి. ఈ రైస్ గిన్నెలను అయితే కొంచెం రైస్ వేయాలి. మొత్తం రైస్ వేసేసి రైస్ అయితే మొత్తం 70% ఉడికేదాకా చూసుకోవాలి మామ. సో చూసుకుంటూ ఉండాలి. సో 70% ఉడికినట్టు నీకు అర్థమైందనుకో అది తీసేసి దానిలో చికెన్ రైస్ అయితే ఇట్లా లేయర్స్ లా వేయాలి. ఫస్ట్ రైస్ వేసుకొని తర్వాత చికెన్, తర్వాత రైస్ అట్లా లేయర్స్ లా వేయాలి. వేసేసి మంచి ఫాయిల్ తో అయితే కవర్ చేసి క్లోజ్ చేయాలి. గిన్నె మూత పెట్టి తర్వాత ఓవెన్ అయితే ప్రీ హీట్ చేసుకోవాలి 20 minutes 420 టెంపరేచర్ తోని. తర్వాత ఓవెన్ లో పెట్టాలి. పెట్టేసి అయితే 45 minutes అట్లా నడిపాలి. నడిపించిన తర్వాత నాకు బిర్యానీ అయితే ఖతర్నాక్ ఉంటుంది. తర్వాత మనకు కావాల్సిన కొత్తిమీర, పుదీనా అయితే మీరు వేసుకొని తింటే ఖతర్నాక్ ఉంటుంది మామ. బిర్యానీ అయితే మస్తుంది మేము చేసుకుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో అండ్ ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్.